ఇక్కడ ఒక రైతు నాటేపిస్తుండు. మన తెలంగాణ లేబర్ కాకుండా యూపీ నుంచి తీసుకొచ్చి వారితో వేపిస్తాడు. మరి చాలా రోజుల నుంచి వేపిస్తుండు. వారి మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ మీ ఒకసారి పరిచయం మీది? నా పేరు భూమారెడ్డి అన్న, చిగిరి భూమారెడ్డి, గుంతాపూర్ గ్రామం. ఓకే. మరి ఇక్కడ మన ఏరియాలో లేబర్ ఉంటారు కదా, వాళ్ళతోటి కాకుండా వీళ్ళతోటి ఎందుకు వేపిస్తుండ్రు? మనం వేపించే కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనోళ్ళు వేస్తారు, చాలా దగ్గర నాటేస్తారు, సూపర్ వేస్తారు. వీళ్ళు చాలా గ్యాప్గా వేస్తారని ఇంతకుముందు బాధపడే వాళ్ళం. మన గత 4 సంవత్సరాల నుంచి వీళ్ళతోటే వేయించడం జరుగుతుంది. అందులో ఒకసారి చూడండి, అది నాటేస్తాను, ఒక్కసారి చూడండి. ఆ నాటు ఆమె ఎంత మీద పెడుతుంది, ఆ గుడ్డ అనేది మనం పెట్టే లోతును బట్టి పిలక వచ్చుడు ఉంటుంది. ఆ పిలక దాని కొరకు అది ఎంత గ్యాప్ ఇస్తామో అంత పిలక వచ్చడానికి మనకు ఉపయోగపడుతుంది. ఏరు వ్యవస్థ మీది నుంచే పిలక వస్తుంది. కాబట్టి వాళ్ళు వేసే విధానం ఏంటంటే ఆ మీద వేయడంతో ఆ పిలక వచ్చే దశ అనేది మీద ఉండిపోతుంది. దాని కొరకు అంత మంచిగా పిలక వస్తుంది. మనకు దాదాపు 25 నుంచి 30 పిలకలు వస్తుంది. మనం వేసే దూరాన్ని బట్టి వాళ్ళు నాటు అసలు మరీ కొంచెం కాగానే ఆ దశ మనకు ఏర్పడుతుంది. వాళ్ళు పీకే నారు విధానం ఒక్కసారి చూడండి. ఏరుకు మొత్తానికి మట్టి లేకుండా కడిగి కాళ్ళకు కొట్టుకుంటారు, కట్టెలకు కొడతారు, మొత్తం సాగు చేస్తారు. వీళ్ళు చేసి సుతిలి ద్వారా కట్ట కట్టుకుంటారు. నారు పెద్దగా ఉంటే దీంతో కడతారు, లేదంటే మనం ఇంత సుతిలి ఇస్తే కట్టుకుంటారు. మనం వేసే నారు మనం దాదాపు ఒక ట్రాక్టర్ ట్రిప్ చేస్తే 1 ఎకరంలో దొక్కేస్తాం. వీళ్ళు దాదాపు 1 బస్తా నారు మనం ఎకరానికి 1 బత్తాని పోస్తాము. దాన్ని వీళ్ళు 2 ఎకరాలన్నరకు వేస్తాను. అంటే దాని గురించి మనం పలసగా అనుకోవచ్చు, కానీ పంట పండేసరికి మనకంటే ఈక్వెల్లా ఇంకో 4 క్వింటాలు 3 క్వింటాలు ఎక్కువనే వస్తాయి. మనం 4వ సంవత్సరము ఏదైనా వర్షాకాలం చేసినాము. కావాలని మళ్ళీ ప్రత్యేకంగా వీళ్ళు మెదకులో ఉంటే, మాకు ఇంతకుముందు చేసిన లేబర్ కాబట్టి అక్కడ పని అయిపోయింది. ఈ లాస్ట్కి వచ్చేసి మరి వస్తారా అంటే వచ్చినాక ఇగో ఈ నిన్న స్టార్ట్ చేసినాం నారు. నిన్న ఒక 5 ఎకరాలు నాటేసిర్రు 16 మంది. కేవలం నారు వాళ్ళే పీక్కొనడం, నారు వేసుకునడము, నాటు వేయడము. అంటే మోసే అవసరం కూడా మనకు ఉండదు. ఇగో నేను బట్టల మీద బురద పడకుండా ఒడ్డు మీద నిల్చుందా. వాస్తవంగా ఏ రైతుకు సాధ్యం కాని పని నాటు ఉన్నదంటే, మనము నరకయాత అనుభవించి రోజంతా బురద పూసుకొని తిరిగి అసలు పరిస్థితి వాస్తవంగా మన సోమరిపోతులు అనుకోవచ్చు ఇట్లా. కానీ అయితే దీన్ని బట్టి చాలా అలకగా ఉన్నది. మనం మందు చల్లుకోవాలి. మందు చల్లుకున్నాక తర్వాత మిగతా పని అంతా వాళ్ళే చేసుకుంటారు. ఇది మనకు చాలా ఆనందంగా ఉన్నది. వర్షాకాలం అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉపయోగపడతారు మనకి వీళ్ళు. ఇది చాలా మంచిగా ఉంది. మనం కూడా దాని పోతే బాగా ఉంటుందని నా అభిప్రాయం. గత ఎన్ని సంవత్సరాల నుంచి చేపిస్తారు వీళ్ళ ద్వారా? 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు వర్షాకాలము, అందులో మొన్న వర్షాకాలం 3వది. ఇప్పుడు ఏసంగి వచ్చేసి ఏసంగి ఫస్ట్ టైం వేపిస్తున్నాం. ఇది చాలా మంది ఏమంటారు అంటే, ఇప్పుడు ఏసంగి దగ్గర వేయాలంటే కొద్దిగా అప్పటికిప్పటికి వీళ్ళు కూడా కొంచెం డిఫరెన్స్ చేస్తారు. మరి ఈసారి చూస్తే మనకు కూడా ఈ అనుభవం కొత్తగానే. ఇప్పుడు అయితే దిగుబడి ఎట్లా అనిపించింది? దిగుబడి మనకు మనోళ్ళు వేసిన దానికంటే మనకు కొంచెం బెటర్ అనిపించింది. అంటే పక్క చేనులను మనం చూసుకున్నాము. వాళ్ళకి వాళ్ళు వేసారు, ఇలా మనకి వేసారు, అట్లా బాగానే ఉన్నది. గొలుసు కూడా ఇది వీళ్ళు వేసేదానికి గొలుక కూడా డిఫరెన్స్ వస్తుంది. మనోళ్ళు వేసిన దానికంటే మనోళ్ళు వేస్తే ఏమవుతుందంటే దగ్గర పడి గాలి రాక గొలుసు అనేది చిన్నగా వస్తుంది. ఇది దూరం వేయడం వల్ల గాలి గొలుసు అంటే పిలకనా? గొలుసు అంటే గులక. మన పంట లాస్ట్కి వచ్చే వరకల్లా పిలకనేమో స్టార్టింగ్లో ఇప్పుడు వాళ్ళు వేసేటిది 2, 3 అట్లా వేస్తాను. దాదాపు ఒక 18 నుంచి 20-25 పిలకలు కూడా రావడం జరుగుతుంది. అందులో గులక వచ్చినప్పుడు గులక శాతం కూడా కొంచెం సైజు పెరుగుతుంది. మనం సేమ్ విత్తనాలు దీని తర్వాత మీరు పెస్టిసైడ్ వాడతారు కదా, ఈ లైన్స్లో ఏమన్నా పైన అంటే మన లోకల్ వాళ్ళు వేసేదానికంటే వీళ్ళు వేసేదానికంటే ఏమన్నా డిఫరెన్స్ ఏదైనా అల్కగా అనిపిస్తుందా? చాలా ఉపయోగం ఉన్నది దీంతో. ఈ లైన్ వేయడం వల్ల చూడండి ఒకసారి వీళ్ళు ఇగో ఇదొకటి 12 చాళ్ళకు ఒకటి, అంటే ఇద్దరు కలిసి ఒక చాలు. ఇగో ఇది స్ట్రేట్గా ఉంటుంది. మళ్ళీ 12 సార్ల తర్వాత ఒకటి ఉంటుంది. అయితే మనకు మందు చల్లేటప్పుడు ఏమవుతుంది అంటే ఇటొక సాలు మధ్యలో వేసుకొని పోతూ ఉంటే ఎక్కడ కూడా మిస్ కాకుండా యూరియా కానీ మన డిఏపి కానీ చల్లుకునేటప్పుడు, ఇంకోటి మందు స్ప్రే చేసుకునేటప్పుడు గన్ను పంప్ తోటి కానీ, నేను లాస్ట్ టైం అయితే డ్రోన్ తోటి కొట్టించిన. డ్రోన్ ద్వారా కూడా ఈ లైన్ తోటి స్ట్రేట్గా పోయి ఎంత 1 ఇంచ్ కూడా అటు ఇటు కాకుండా స్ప్రే చేయడం కానీ మందు చల్లడం. ఇక్కడ మందు పడలేదు అని
అస్సలు ఎక్కడ కూడా అనిపించలేదు. అంటే వాళ్ళు కూడా మనం ఆ పద్ధతులు చెప్పిన మరే ఎవరి లైన్ వాళ్ళు ఇట్లా చల్లుకోండి అని చెప్పి, అంటే మనము జనరల్గా చల్లుకుని ఎంత అనుభవం ఉన్నా కానీ లైన్ అనేది దానికి కూడా ఉపయోగపడుతుంది మనకు. మళ్ళీ ఈ లైన్ ఎంత గ్యాప్ వచ్చింది కదా అని మనం బాధపడ్డాం. అయితే ఏ లైన్ అయితే మనం ఎక్కువ పెట్టినామో దాని పిలక ఇప్పుడు దీనికి సపోజ్ 18 నుంచి 20 పిలకలు వస్తే దానికి 20 నుంచి 25 పిలకలు వచ్చినాయి ఆ గాలి ద్వారా. ఇంకోటి దోమకు కూడా అప్పట్లో ఏమవుతుంది, మనకు వర్షాకాలం చాలామంది దోమ మందు కొట్టారు. దాదాపు ఈ గ్యాప్లో ఉండడం వల్ల గాలి ఈ తూర్పు పడమర పోతుంది కాబట్టి దాన్ని ఉద్దేశించే వాళ్ళు వేస్తారు. ఈ గాలి ద్వారా మాకు దోమ కొట్టుడు కూడా చాలా తక్కువ రావడం జరిగింది. అది కూడా మాకు ఉపయోగపడ్డది దాంట్లో. ఈ బీహార్ వాళ్ళు వచ్చి నాటేస్తారు కదా, అట్లనే వీళ్ళ కూలీలు ఏ పద్ధతిలో ఇస్తారు ఒకసారి సార్ అడిగి కనుక్కుందాం. సార్ ఇది ఎట్లా కూలీ పద్ధతి? ఇది వాళ్ళు 16 మంది అట్లా వస్తారు. వస్తే వాళ్ళు ఎకరాల చొప్పున వేస్తారు. ఇక్కడ రైతులకు 4500 ద్వారా నాటేస్తారు. నారు మోసుకున్నాడు, నారు పీక్కొని వాళ్ళే చేసుకుంటారు. ఎంత దూరమైనా వాళ్ళు వేసుకుంటారు. నారుతో సహా 4500 పడుతుంది మనకు. ఇక్కడ వాళ్ళు అయితేనేమో రోజువారీ కూలి అయితేనేమో 400, 500 ఉన్నది. ఎకరాల చొప్పున అయితేనేమో 5000 రూపాయలు. విత్ నారు వేయడం సపరేట్ ఉంటుంది. అట్లా కూడా మనకు ఖర్చు తగ్గుతుంది. ఓకే, ఇదే సాటిస్ఫాక్షన్ కదా. అదొకటి. అందులో మళ్ళీ నారు కూడా మనము 2 ఎకరాలకు 1 బస్తా సరిపోతుంది వీళ్ళు వేస్తే. మనమైతేనేమో 4 ఎకరాలకు 4 బస్తాలు పోసుకుంటాం. వీళ్ళు ఖచ్చితంగా వస్తారని తెలిస్తే మనం 2 బస్తాలు పోతేనే 4 ఎకరాలకు నారు సరిపోతుంది. ఇక నేను 15 ఎకరాలకు నారు పోసిన చూడండి ఒకసారి. వాళ్ళు దాదాపు ఇది ఒక 40% తోటి అయిపోతుంది. మిగతా నారు అంతా తొక్కియడమే జరిగేటట్టుగా ఉన్నది. మీరు 2 బస్తాలు అన్నారు కదా, అది ఎన్ని కేజీలు 2 బస్తాలు? 2 బస్తాలు ఇప్పుడు మనకు ఈ కామన్ రకం అయితేనేమో 25 కిలోలు ఉంటుంది. రీఛార్జింగ్ ప్యాడ్ అంటేనేమో 10 కిలోలు, 15 కిలోలు అట్లా కూడా ఉన్నాయి కదా. అవైనా అదే పద్ధతి, ఇదైనా అదే పద్ధతిలో. ఏవైనా 2 బస్తాలు సరిపోతాయి. 2 బస్తాలు 4 ఎకరాలకు సరిపోతాయి అట్లా. ఓకే.